తాకట్లో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజున మార్కెట్ ధర కట్టి మిగిలిన డబ్బును మీకు అందిస్తుంది కొమ్మూరి గోల్డ్. నమస్కారం, వెల్కమ్ టు ఐ డ్రీమ్. ధర్మ మార్గం విత్ విజిత కార్యక్రమానికి స్వాగతం. మరి శ్రీ పరాభవనామ సంవత్సరంలో కుంభరాశి వారి ఫలితాలు ఎలా ఉన్నాయండి? శ్రీ పరాభవనామ సంవత్సరంలో కుంభరాశి వారికి ఏ విధంగా ఉందో మనం చూద్దాం. కుంభరాశి వారి కింద మనం చూసినట్లయితే ధనిష్ట 3-4 పాదాలు, శతభిషం 1-2-3-4 పాదాలు, ఉత్తరాభద్ర 1-2-3 పాదాలు వారు ఈ యొక్క కుంభరాశి వారి కిందకి వస్తారు. వీరికి ఆదాయం 2, వ్యయం 8గా ఉంది. రాజ్యపూజ్యం 4, అవమానం 2గా ఉంది. సో రాజ్యపూజ్యం చాలా బాగుంది, వ్యయం కూడా ఎక్కువ, ఖర్చులు ఎక్కువగా కనిపిస్తూ ఉన్నాయి. వీరికి ఏప్రిల్ మే వరకు కూడా ఇది గురు భగవానుడు బాగానే ఫలితాన్ని ఇస్తున్నప్పటికీ ఏప్రిల్ మే తర్వాత జూన్లో మనకి గురువు మనకి 6వ ఇంట్లోకి సంచారంలోకి మారుతూ ఉన్నాడు. కాబట్టి దానివల్ల కొంత ఇబ్బందులు ఎదుర్కొనేదానికి అవకాశం ఎక్కువగా ఉంది. ముఖ్యంగా ఆరోగ్యపరంగా చూసుకున్నట్లయితే పొట్టకు సంబంధించిన, గ్యాస్ట్రిక్ సంబంధించిన, గైనిక్ సంబంధించిన ఇబ్బందులు కొద్దిగా కనిపిస్తూ ఉన్నాయి. 2వ ఇంట శని, అంటే వీరు ఆల్రెడీ ఏలినాటి శనిలో ఉన్నారు. శని 2వ ఇంట్లో ఉంది. అంటే ఇప్పుడు రేపు అంటే ఈ యొక్క సంవత్సరం ఆఖరికంటే నెక్స్ట్ ఇయర్ 2027 ఏప్రిల్ నాటికల్లా శని చేంజ్ అవుతుంది. కాబట్టి అప్పటి వరకు కూడా ఏలినాటి శని ప్రభావంలో ఉంటూనే ఉంటారు. అయితే రాహు కేతువులు చూసినట్లయితే రాహువు వారి స్థానంలో ఉన్నాడు, కేతువు చూస్తే 7వ స్థానంలో ఉన్నారు. రాహుకేతువుల వల్ల కొద్దిగా చిన్న చిన్న ఇబ్బందులు ఉంటాయి. డిసెంబర్ తర్వాత రాహుకేతువుల వల్ల కొద్దిగా శుభ ఫలితాలు ఉన్నాయి. ఓవరాల్గా చూసుకున్నట్లయితే వీరికి డిసెంబర్ వరకు కొద్దిగా పరిస్థితులు అనుకూలించవు అని చెప్పవచ్చును. కొద్దిగా గడ్డు కాలమే అని చెప్పవచ్చును కుంభరాశి వారికి. ఎందుకంటే ఒక పక్క గురువు అనుకూలంగా లేడు, ఏలినాటి శని ప్రభావం ఉంది, రాహుకేతువులు కూడా అనుకూలంగా లేరు. కాబట్టి ఈ యొక్క జూన్ నుంచి ఒక డిసెంబర్ వరకు ఉన్న 5 నెలలు ఈ కాలం కూడా కొద్దిగా కష్టంగానే ఉంటుంది వీరికి. అలాగే గురు శని స్థానాలు 2 కూడా కొద్దిగా ఇబ్బందికరంగా ఉన్నాయి. కాబట్టి కొద్దిగా ప్రథమార్థం బాగానే ఉన్నప్పటికీ ద్వితీయార్థం కొద్దిగా టైట్గానే నడుస్తూ ఉంటుంది. గౌరవ మర్యాదలకు ఏ లోటు ఉండదు. ఆర్థిక లాభాలు కనిపిస్తున్నప్పటికీ అధిక ఖర్చులు కనిపిస్తూ ఉన్నాయి. అలాగే ఆర్థిక పరిస్థితి చూసుకున్నట్లయితే ఆదాయం కంటే వ్యయం అధికంగా ఉంటుంది. ఎంత సంపాదించినా నిల్వ ఉండదు. అలాగే రియల్ ఎస్టేట్ వారు ఎవరన్నా ఉంటే వారికి రియల్ ఎస్టేట్ మీద పెట్టుబడులు పెడితే వారికి మంచి లాభాలు వచ్చేదానికి ఉంటుంది. అలాగే ఉద్యోగ రంగంలో, వ్యాపార రంగంలో ఉన్నవారికి ఉద్యోగ రంగంలో ఆగస్టు తర్వాత మంచి అవకాశాలు వచ్చేదానికి అవకాశం ఎక్కువగా ఉంది. ప్రమోషన్స్, అధికారుల అనుగ్రహం లభించేదానికి అవకాశం ఎక్కువగా ఉంది. అనుకున్న ప్రదేశాలకు బదిలీలు అవుతారు. కాబట్టి నిరుద్యోగులకి కొద్దిగా నిరాశలు ఎక్కువగా ఉన్నాయి. కొద్దిగా జాగ్రత్తగా మీరు చదువుకొని రాసినట్లయితే చాలా ఫలితాలు రావడానికి అవకాశం ఎక్కువగా ఉంది. రాజకీయ నాయకులకు కూడా గడ్డు కాలమని చెప్పచ్చు. మీరు అనుకున్న పదవులు, అనుకున్నవి కొద్దిగా అనుకూలించేదానికి అవకాశం తక్కువగా ఉంది. అలాగే టీవీ, సినిమా రంగంలో వారు ఓర్పుగా ఉండాలి. ఎందుకంటే మీరు పని చేసినా కానీ ఫలితాలు రావు, డబ్బులు రావు, ఒక్కోసారి శాలరీలు అందుకోలేరు. కాబట్టి అట్లాంటి ఫలితాలు కనిపిస్తూ ఉన్నాయి. విద్యార్థులు చూసినట్లయితే మెడికల్, ఇంజనీరింగ్ ఎంట్రన్స్ రాసే వాళ్ళు కొద్దిగా జాగ్రత్తగా, జ్ఞాపక శక్తి విషయాల్లో జాగ్రత్తగా ఉండండి. ఎందుకంటే కొద్దిగా ప్రాణాయామం, యోగా, ధ్యానం చేస్తూ ఉండండి. ఉన్నట్టుండి మీరు తెలిసినవి కూడా ఒక్కోసారి తప్పు ఆన్సర్స్ చేసేదానికి అవకాశం ఎక్కువగా ఉంది. కాబట్టి కొద్దిగా జాగ్రత్తగా ఉండండి. అంటే ఈ మే, జూన్ వరకు రాసే పరీక్షల్లో ఇబ్బంది ఏమీ లేదు, కానీ జూన్ తర్వాత రాసేటటువంటి పరీక్షలు కొద్దిగా ఇబ్బందికరంగా ఉంటాయి. అలాగే వ్యవసాయంలో మొదటి భాగం అంతా బాగానే ఉంది, అంటే సంవత్సరంలో మొదటి భాగం అంతా బాగుంది. తర్వాత 2వ భాగంలో వేసే పంటలు కొద్దిగా ఇబ్బందిగా ఉంటాయి. అలాగే ఆరోగ్యం విషయానికి వస్తే అగ్ని వలన ఇబ్బందులు, కొద్దిగా జ్ఞాపక శక్తి తగ్గడం, అలాగే గర్భ సంబంధమైనటువంటి సమస్యలు స్త్రీలు ఎదుర్కోవడం అనేది కనిపిస్తూ ఉన్నాయి. కాబట్టి ఆ విషయాల్లో కొద్దిగా జాగ్రత్తగా ఉండండి. వీరు ముఖ్యంగా 4 ప్రధాన గ్రహాలకి ఇబ్బందులు ఉన్నాయి. కాబట్టి శనికి తైలాభిషేకం చేసుకోవడం, శివారాధన చేసుకోవడం, అలాగే రాహుకేతువుల పూజ చేసుకోవడం, అలాగే దక్షిణామూర్తి స్తోత్రాన్ని చదువుకుంటూ ఉంటాం. అలాగే గురుబలాన్ని పెంచేటటువంటి ప్రదేశాలైనటువంటి అరుణాచలము, గానుగాపూరు,
పిఠాపురం లాంటి ప్రదేశాలను దర్శనం చేసుకుంటూ ఉంటాం. ఇట్లాంటివి చేస్తూ ఉంటే దైవానుగ్రహం లభిస్తే గ్రహాలు అనుకూలిస్తాయి. కాబట్టి దైవానుగ్రహానికి మనం చేస్తూ ఉండాలి. అలాగే సేవ చేస్తూ ముందుకు వెళ్తూ ఉంటే కుంభరాశి వారికి సత్ఫలితాలు పొందేదానికి ఆస్కారం ఎక్కువగా ఉంది. అలాగే మీ యొక్క గోచార ఫలితాలు ఇప్పుడు తెలుసుకున్నాం. సంపూర్ణ జాతక విశ్లేషణ కూడా చేసుకొని ముందుకు వెళ్తూ ఉంటే అప్పుడు ఈ రెమెడీస్ అక్కడ జాతకంలో వచ్చే రెమెడీస్ని రెండింటినీ కలుపుకొని ముందుకు వెళ్తే చాలా సత్ఫలితాలు పొందేదానికి ఆస్కారం ఉంది. ఇక ఆఖరి రాశి, ద్వాదశ రాశుల్లో ఆఖరి రాశి అయిన మీన రాశి వారి ఫలితాలు ఎలా ఉన్నాయండి కొత్త సంవత్సరంలో? శ్రీ పరాభవనామ సంవత్సరంలో మీనరాశి వారికి ఏ విధంగా ఉందో మనం చూద్దాం. మీనరాశి వారి కిందికి వచ్చినప్పుడు మనకి పూర్వాభాద్ర 4వ పాదము, ఉత్తరాభాద్ర 4 పాదాలు, రేవతి 4 పాదాలు, ఈ 9 పాదాలను కలిపి మనం మీనరాశి అంటాం. మీనరాశి వారికి ఆదాయం 14, వ్యయం 11 ఉంది. రాజ్యపూజ్యం 7, అవమానం 2 ఉంది. అంటే వీరికి ఒక పక్క ఏళ్ళనాటి శని ప్రభావం ఉన్నప్పటికీ ఈ సంవత్సరం కొద్దిగా బాగుందని చెప్పవచ్చును. మొదట ఈ సంవత్సరంలో ప్రారంభంలో చూసుకున్నట్లయితే 4వ స్థానంలో గురువు ఉంటాడు. కొద్దిగా ఇబ్బందికర పరిస్థితులు ఉంటాయి ఏప్రిల్ మే వరకు. జూన్ నుంచి గురువు అనుకూలత పెరుగుతుంది. ఆ తర్వాత డిసెంబర్ నుంచి రాహుకేతువుల అనుకూలత పెరుగుతుంది. ఒక శని జన్మస్థానంలో ఉన్నప్పటికీ మిగిలిన గ్రహాలు అనుకూలమైనటువంటి ఫలితాలు ఉండడం వల్ల రేపు జూన్ నుంచి వీరికి అనుకూలమైనటువంటి ఫలితాలుగానే చెప్పవచ్చును. వీరికి ఈ సంవత్సరం ఒక యోగదాయకమైనటువంటి సంవత్సరంగా చెప్పవచ్చు. మొదటి ప్రథమార్థంలో చూసుకున్నట్లయితే కొద్దిగా మానసిక ఒత్తిళ్ళు ఇటువంటివి ఉంటాయి. ఆ తర్వాత మొత్తం కూడా వీరికి చాలా అనుకూలమైనటువంటి ఫలితాలే కనిపిస్తున్నాయి. ధనాదాయ మార్గాలు పెరుగుతాయి. ధనం ఖచ్చితంగా వచ్చేటటువంటి మార్గాలు బాగా కనిపిస్తుంటాయి. గురువు 5వ ఇంట సంచారంలోకి వచ్చిన తర్వాత జూన్ నుంచి సంతాన యోగ ఫలాలు బాగా ఉన్నాయి. కుటుంబంలో గౌరవం, మాటకు విలువ పెరుగుతూ ఉంటుంది. కొన్నిసార్లు నిరుత్సాహం, దిగులు కలిగినప్పటికీ వీరికి చివరికి విజయమే కలుగుతూ ఉంటుంది. అలాగే ఉద్యోగం, వ్యాపార విషయాల్లో చూస్తే ఉద్యోగస్తులకి మంచి అవకాశంగా చెప్పవచ్చును. ప్రమోషన్స్, ఇంక్రిమెంట్స్ బాగా లభిస్తూ ఉంటాయి. అలాగే ప్రభుత్వ ఉద్యోగులు మంచిగా ఉన్నత పదవులు ఆశ్రయించేదానికి అవకాశం ఉంది. నిరుద్యోగులకు కూడా మంచి అవకాశాలు జూన్ నుంచి బాగా కనిపిస్తూ ఉన్నాయి. అలాగే కాంట్రాక్టర్లు, వ్యాపార రంగంలో ఉన్న వారికి మంచి ఫలితాలే కనిపిస్తున్నాయి. కొత్త వ్యాపారాలు రాణిస్తాయి. హోల్సేల్, రిటైల్ రంగాల వ్యాపారాలు లాభాల్లో ఉంటాయి. అలాగే ఫుడ్కు సంబంధించినటువంటి వ్యాపారాలు, ఆహారానికి సంబంధించిన వ్యాపారాలు చేస్తున్న వారికి కూడా మంచి ఫలితాలే కనిపిస్తుంటాయి. విద్యా క్రీడా రంగాల వారికి మంచి ఫలితాలు ఉన్నాయి. గురువు అనుకూలత వల్ల ఉన్నత విద్య వైపు అడుగులు బాగా వేస్తూ ఉంటారు. జ్ఞాపక శక్తి బాగా మెరుగుపడుతూ ఉంటుంది. క్రీడా రంగంలో కూడా విజయాలు సాధిస్తూ ఉంటారు. వ్యవసాయ రంగం వారికి ఉన్నట్లయితే 2 పంటల మంచి దిగుబడి ఉంటుంది. మంచి ధరలు లభిస్తూ ఉంటాయి. అలాగే టమోటా, అలాగే ఎరుపు పంటలు, మనకి మిర్చిలో కూడా ఎరుపు ఉంటుంది. అలాగే టమోటా లాంటి ఎరుపు వన్య కలిగినటువంటి పంటలు ఏ వేసినా కానీ మంచి లాభాలు అనేది గణించడానికి అవకాశం ఎక్కువ ఉంది. ఆరోగ్యం విషయానికి వచ్చినట్లయితే శని వల్ల కొంత మానసికంగా దిగులు, కొన్ని బీపీలు, షుగర్లు లాంటి వాటిల్లో కొద్దిగా జాగ్రత్తగా ఉండండి. కొంత ధైర్యం తగ్గిందన్న భావన కలుగుతూ ఉంటుంది. అది జూన్ జూలై నుంచి మళ్ళీ ఉన్నతంగా వెళ్తూ ఉంటుంది. చాలా వరకు అద్భుతమైనటువంటి ఫలితాలు కలిగేదానికి అవకాశం ఎక్కువగా ఉంది. అలాగే పుణ్యక్షేత్ర దర్శనాలు, తీర్థయాత్రలు చేయడాలు చాలా బాగా జరుగుతుంటుంది. ఈ సంవత్సరంలో మీనరాశి వారికి చాలా అద్భుతమైనటువంటి ఫలితాలు కలుగుతున్నాయి. స్త్రీలకి చాలా మంచి విలువైనటువంటి విషయాలు లభిస్తూ ఉంటాయి. విలువైనటువంటి ఆభరణాలు లభిస్తూ ఉంటాయి. మాటకి విలువ పెరుగుతూ ఉంటుంది. వివాహం కాని వారికి వివాహ యోగము, వాహన యోగాలు ఇటువంటివన్నీ కూడా బాగా కనిపిస్తూ ఉన్నాయి. ద్వితీయార్థంలో చాలా శుభ ఫలితాలు జరిగేదానికి అవకాశం ఎక్కువగా ఉంది. ముఖ్యంగా మనం చూసుకున్నట్లయితే వీరి దక్షిణామూర్తి స్తోత్రం పారాయణ ఒకటి, హనుమాన్ చాలీసా పారాయణ ఒకటి నిత్యం చేసుకుంటూ ఉంటాం. అలాగే శనికి సంబంధించినటువంటి రెమెడీస్, ఆంజనేయ స్వామికి తమలపాకులతో పూజ చేసుకోవడం ఇటువంటి చేస్తూ ఉంటే కూడా నిత్యం మంచి ఫలితాలు లభించేదానికి ఆస్కారం ఎక్కువగా ఉంది. ఇప్పుడు మనం గోచార ఫలితాలు తెలుసుకున్నాం. అలాగే పూర్ణ ఫలితాలు మన జాతకంలో లభిస్తూ ఉంటాయి. అవి కూడా చూసుకొని వీటి రెమెడీస్ కలిపి చేసుకుంటూ ఉంటే ఈ యొక్క సంవత్సరం అనేది చాలా ఫలదాయకంగా, అద్భుతంగా మనకి ఉంటూ ఉంటుంది. కాబట్టి ఎవరైనా ఏ రాశి వారైనా సరే, మనకి ఇప్పుడు 12 రాశులు మనం చూసినాం. ఏ రాశి వారికైనా మనం చెప్పేది ఏంటంటే
సేవతో కర్మ తరుగుతుంది. సేవ చేస్తూ ఉంటే మన కర్మ ప్రక్షాళన జరుగుతూ ఉంటుంది. అంటే మనం కొన్ని ఆధ్యాత్మిక కార్యక్రమాలకి కొన్నిటికి మనం ఖర్చు చేస్తూ ఉంటే మన యొక్క కర్మ అనేది తగ్గుతూ ఉంటుంది. అలాగే వీలైనంత వరకు ఆధ్యాత్మిక సాధన చేస్తున్న మనకి కర్మ తగ్గుతూ ఉంటుంది. యోగా, ప్రాణాయామము, అలాగే నిత్యం వ్యాయామం చేసుకుంటూ ముందుకు వెళ్తూ ఉంటే ఎప్పుడైనా గ్రహాలు ఎటువంటి పరిస్థితుల్లో ఉన్నా కొంతవరకు ఉపశమనం కలిగేదానికి ఆస్కారం ఎక్కువగా ఉంది. ఈ పరాభవ నామ సంవత్సరం అందరికీ 12 రాసుల వారికి ఆయురారోగ్య ఐశ్వర్యాలు కలిగించాలని, అందరికీ మంచి ఫలితాలు రావాలని, సర్వే జనా సుఖినో భవంతు, శుభం భూయాత్. ధన్యవాదాలండి. తవ్వండి, తవ్వుతూనే శివలింగం. సరే, దాన్ని అట్లా కప్పేసేయండి, చూపించదండి. కృష్ణ ఇస్ దేర్. మూర్తి పూజ కాదు, సాక్షాత్ బ్రజేంద్ర నందన భగవాన్ ఉన్నారు మూర్తిలో. ఏమీ ఆశించకుండా ఆరాధించే వాళ్ళు కూడా ఉన్నారా ప్రభుజీ? నిజమైన భక్తి అంటే మనకు తెలియదు కాబట్టి